ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా పడింది. చింతలపూడి సత్తుపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. భారతీ ట్రావెల్స్ కు చెందిన సూపర్ లగ్జరీ బస్సుగా గుర్తించారు. ప్రమాదంలో ఒకరు మరణించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ ఏలూరు జిల్లా చింతలపూడి వద్ద భారతీయ ట్రావెల్స్ చెందిన సూపర్ లగ్జరీ జూబ్లీ నగర్ వచ్చేసరికి అక్కడ ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించగా లేదా ఏదైనా గుర్తు తెలియని రైట్, ఇక ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా పడింది. అటు చింతలపూడి సత్తుపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ బస్సు భారతీ ట్రావెల్స్ కు చెందిన సూపర్ లగ్జరీ బస్సుగా అయితే గుర్తించారు. ప్రమాదంలో ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. చీకటి కావడంతో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? మధ్య తరచుగా బస్సు ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? రేఖ ఏలూరు నుండి చింతలపూడి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి భారతీ ట్రావెల్స్ కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు జూబ్లీ నగర్ వచ్చేసరికి ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. అప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అయితే గుర్తించారు. అయితే బస్సు కింద ఒక వ్యక్తి చనిపోయినట్లుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు అధికారులు. బస్సును క్రేన్ తో లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ తో పాటుగా లింగపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు, స్థానికులు కూడా అప్రమత్తమై అక్కడ రెస్క్యూ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో అదృష్టవశాత్తు బస్సు చింతలపూడి ఇంకా చేరుకోలేదు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్లాల్సిన సూపర్ లగ్జరీ బస్సు కాబట్టి ఏలూరు నుండి చాలా తక్కువ మంది చింతలపూడి మీదుగా హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. కేవలం చింతలపూడి నుండి హైదరాబాద్ వయా ఖమ్మం వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ఏలూరులో కేవలం బస్సు డ్రైవరు అట్లాగే కండక్టర్ తో పాటుగా కొంతమంది 10 మంది మాత్రమే ఉన్నారని ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ 10 మందిలో ఒక వ్యక్తి మరణించినట్లుగా అయితే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. క్రేన్ తెప్పించారు. క్రేన్ తో బస్సుని రోడ్డుకి అడ్డంగా పడిపోయింది కాబట్టి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా కలిగింది. వెంటనే బస్సుని క్రేన్ తో పైకెత్తి రోడ్డు పక్కకి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రేఖ ఇది కొద్దిగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరులో ప్రయాణికులు ఎక్కువగా ఎక్కకపోవటం, మరోపక్క చింతలపూడి స్టాండ్ కి ఇంకా అది చేరుకోకపోవటం. మరి ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమా, లేకపోతే ఇంకా బయలుదేరి కొద్దిసేపు అయింది కాబట్టి ఏలూరు నుండి ఒక అరగంట ప్రయాణంలోనే ఇప్పుడు ప్రమాదం జరిగిన స్థలం ఉంది కాబట్టి నిద్రమత్తు ఉండే అవకాశం లేదు. మరి ఏదైనా వాహనాన్ని తప్పించబోయి ఆ బస్సు అదుపు తప్పిందా అనే దాని మీద డ్రైవర్ దగ్గర నుండి పోలీసులు క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేఖ గాయపడ్డ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ట్రై చేస్తున్నారు.